सागर तेरे स्नेह में हम नैनों को अपने भिगोए हुए, सांसों की तारों में ओ बाबा तेरी यादों के मोती पिरोए हुए। ओ स्नेह
ఈరోజు అవ్యక్తమురళి డేట్ 14/6/72। స్వస్థితి में स्थित होने का पुरुषार्थ व निशानियाँ। స్వస్థితిలో స్థితమయ్యేటువంటి పురుషార్థము మరియు గుర్తులు। స్వస్థితిలో స్థితమయ్యేటువంటి పురుషార్థము మరియు గుర్తులు। अपने आदि और अनादि స్వస్థితి को जानते हो। బాబా మనల్ని అడుగుతున్నారు, తమ ఆది మరియు అనాది స్వస్థితిని తెలుసుకున్నారా? తమ యొక్క ఆది అనాది స్వస్థితిని మీరు తెలుసుకున్నారా? सदा अपनी స్వస్థితి में स्थित रहने का अटेंशन रहता है। सदा తమ స్వస్థితిలో స్థితం ఉండేటువంటి అటెన్షన్ ఉంటుందా? సదా స్వస్థితిలో ఉండాలి, తమ స్వస్థితిలో స్థితమయ్యేటువంటి అటెన్షన్ సదా ఉంటుందా? जो स्वस्थिति अर्थात अपनी अनादि स्थिति है, उस स्वस्थिति में स्थित होना मुश्किल लगता है। బాబా అడుగుతున్నారు, స్వస్థితి అనగా బిడ్డలార మీదైనటువంటి అనాది స్థితి। స్వస్థితి అంటే మనదైనటువంటి అనాది స్థితి। ఆ స్థితిలో స్థితం కావడం మీకు కష్టంగా ఉందా? ఆ స్థితిలో స్థితం కావడము కష్టంగా ఉందా? और स्थिति में स्थित होना मुश्किल हो भी सकता है, लेकिन स्वस्थिति में स्थित होना तो स्वतः ही और सरल है। బాబా చెబుతున్నారు, వేరే స్థితిలో మీరు స్థితం కావాలి అంటే కష్టం కావచ్చు, అయితే స్వస్థితిలో స్థితం కావడము అది స్వతహాగా మరియు సరళంగా ఉంటుంది కదా। వేరే స్థితిలో మనం స్థితం కావాలి, మనకు పరిచయం లేనటువంటి స్థితిలో మనం స్థితం కావాలంటే కష్టం కావచ్చు కొత్త స్థితిలో, కానీ మనదైనటువంటి స్వస్థితిలో స్థితం కావడము అది ఎలా ఉండాలి? సహజంగా ఉండాలి, స్వతహాగా ఉండాలి, సరళంగా ఉండాలి అంటున్నారు బాబా। స్వస్థితిలో సదా స్థితమై ఉండడం కొరకు ముఖ్యంగా 4 విషయాలు అవసరం అంటున్నారు బాబా। స్వస్థితిలో ఉండాలి, అది కూడా చాలా సహజంగా ఉండాలి। అలా సహజంగా మనం ఉండాలి అంటే దానికి ముఖ్యంగా 4 విషయాల అవసరం ఉంది అంటున్నారు। अगर वो चारों ही बातें सदैव कायम है तो స్వస్థితి సదా रहती है। ఒకవేళ ఆ 4 విషయాలు సదా స్థిరంగా ఉన్నట్లయితే, 4 విషయాలు సదా స్థిరంగా ఉన్నట్లయితే స్వస్థితి సదా ఉంటుంది। స్వస్థితి ఉండాలంటే 4 విషయాలు స్థిరంగా ఉండాలి। ఒకవేళ 4ంటిలో నుండి ఏ ఒక్కటి తక్కువ ఉన్నా స్వస్థితిలో తక్కువ స్థితం అవుతారు। 4 కరెక్ట్గా ఉండాలి, 4 విషయాలు। ఆ 4 విషయాలలో ఒకవేళ ఏ విషయంలో తక్కువ ఉన్నా స్వస్థితిలో స్థితం కావడం కూడా తగ్గుతుంది అంటున్నారు బాబా। స్వస్థితి యొక్క వర్ణనం ఏదైతే చేస్తారో उसको सामने रखते हुए फिर सोचो कि कौन सी 4 बातें सदा साथ होनी चाहिए। స్వస్థితి గురించి మీరు ఏదైతే వర్ణన చేస్తారో ఆ వర్ణన ఎదురుగా పెట్టుకోండి। స్వస్థితి గురించి మీరు ఏ వర్ణన, స్వస్థితి అంటే ఏంటి, దాని గురించి ఏదైతే వర్ణన చేస్తారో ఆ వర్ణనను మీ ఎదురుగా పెట్టుకొని ఆలోచించండి। ఏ 4 విషయాలు సదా తోడుండాలి, ఏ 4 విషయాలు సదా తోడుండాలి? స్వస్థితి యొక్క లక్షణాలు ఏంటి? మనం స్వస్థితిలో ఉన్నాము అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి? ఏ బాబా గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలు స్వరూపం కావడము దీనికే చెప్తారు స్వస్థితి మరియు అనాది స్థితి। బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అదే గుణాల స్వరూపం మనం కావాలి। అలా గుణాల స్వరూపం కావడమే నా స్వస్థితి అంటున్నారు బాబా। ఇదే అనాది స్థితి। ఇలాంటి స్థితి సదా ఉండడం కొరకు 4 విషయాలు అవసరం। బాబా యొక్క గుణాలు మన స్వరూపంలోకి రావాలి అన్నా, లేదా అనాది స్థితిలో మన స్థితం కావాలి అన్నా దానికి ఈ 4 విషయాలు చాలా అవసరం అంటున్నారు బాబా। स्मृति में आता है जिन 4 बातों के होने से अनादि स्थिति ऑटोमेटिकली रहती है। బిడ్డలారా మీకు గుర్తుకొస్తోందా? ఏ 4 విషయాలు ఉంటే అనాది స్థితి ఆటోమేటికల్గా ఉంటుంది? గుర్తుకొస్తుందా మీకు? ఏ 4 విషయాలు ఉంటే
మన యొక్క అనాది స్థితి ఆటోమేటికల్గా ఉంటుంది. సుఖ్, शांति, आनंद, प्रेम की स्थिति स्वतः ही रहती है. पहले ये सोचो कि अनादि स्थिति से मध्य की स्थिति में आते ही क्यों हो. ఇక్కడ బాబా అడుగుతున్నారు, బిడ్డలారా స్మృతిలోకి వస్తోంది కదా 4 విషయాలు ఏవి, అవి ఉంటే మనకు అనాది స్థితి ఆటోమేటికల్గా ఉంటుంది. సుఖము, శాంతి, ఆనందము మరియు ప్రేమ యొక్క స్థితి స్వతహాగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ 4 విషయాలు ఉంటాయో అప్పుడు మన జీవనంలో సుఖము ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందము ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. ఆ స్థితి స్వతహాగా ఉంటుంది. కాబట్టి మొదట ఇది ఆలోచించండి, అనాది స్థితి నుండి మనము మధ్య స్థితిలోకి ఎందుకు వస్తాం? అనాది స్థితిలో ఉండాల్సిన మనము మధ్య స్థితిలోకి ఎందుకు వస్తున్నాం? అనాది అంటే బాబా ముందే చెప్పారు, బాబా గుణాల స్వరూపం కావడమే అనాది స్థితి. అయితే ఆ గుణాలను వదిలి మధ్యస్థితి అనగా రావణ స్థితి, 5 వికారాల స్థితి, ఆ స్థితికి ఎందుకు వస్తున్నాం మనము? దీనికి కారణం ఏంటి బిడ్డలారా? మీరు గుణాల స్వరూపంగా ఉండడానికి బదులు సుఖము, శాంతి, ఆనందము, ప్రేమలో ఉండడానికి బదులు మీరు ఈ మధ్యస్థితిలోకి ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటి? అందుకు పిల్లలు బాబా చెప్పారు, బాబా దేహాభిమానం అని. అందుకు బాబా చెప్తున్నారు, దేహాభిమానంలోకి వచ్చేదాని నుండి ఏం జరుగుతుంది? దేహాభిమానంలోకి రావడానికి కారణం ఏంటి బిడ్డలారా? దేహాభిమానం అంటున్నారు కదా, దేహాభిమానంలోకి వస్తే ఏం జరుగుతుంది? అసలు మీరు దేహాభిమానంలోకి రావడానికి కారణం ఏంటి? పరిస్థితి సహజ और స్వాస్థితి ముష్కిల్ క్यों लगती है? మీకు స్వాస్థితి కష్టంగా, పరిస్థితి మంచిగా ఈజీగా ఎందుకు అనిపిస్తోంది? పరిస్థితి మీకు కష్టం కావాలి, కానీ పరిస్థితినే ఈజీగా అనిపిస్తోంది. స్వాస్థితి మీకు ఎందుకు కష్టంగా అనిపిస్తోంది? దేవితో శ్వాసాలకి అయినా దేహాభిమానం అంటే దేహము కూడా స్వయం నుండి అనగా ఆత్మ నుండి వేరే కదా. కాబట్టి దేహంలో సహజంగా స్థితమవుతున్నారా? ఆవు స్వామి స్థితి నెయ్యి పోతే ఓ కారణం. బిడ్డలారా దేహంలో మీరు సహజంగా స్థితమవుతున్నారు, దేహం కూడా స్వస్థితి నుండి వేరేదే. దేహాభిమానంలోకి వచ్చినది పరిస్థితినే. కాబట్టి మీరు దేహస్థితిలో సహజంగా స్థితమవుతున్నారు, మరి స్వస్థితిలో ఆత్మ యొక్క స్థితిలో మీరు స్థితం కాలేకపోతున్నారు. సో కారణం ఏంటి? वैसे भी देखो तो सदा सुख व शांतिमय जीवन तब बन सकते हैं जब जीवन में 4 बातें हो. బిడ్డలారా అలా చూసినా సదా సుఖము, ఆ శాంతిమయ జీవనం, సదా సుఖము మరియు శాంతిమయ జీవనం ఎప్పుడు తయారవుతుంది అంటే ఎప్పుడు మన జీవనంలో 4 విషయాలు వస్తాయి. ఎప్పుడు మన జీవనంలో 4 విషయాలు ఉంటాయో అప్పుడే మన జీవనంలో సుఖము మరియు శాంతి కూడా వస్తుంది. గుర్తుకొస్తున్నాయి 4 విషయాలు. ఆ 4 విషయాలే हेल्थ, वेल्थ, हैप्पी और होली. अगर ये 4 बातें सदा कायम रहे तो दुख और अशांति कभी भी जीवन में अनुभव ना करें. ఓకే, 4 విషయాలు ఏవి అంటే 1 ఆరోగ్యము, సంపత్తి, ఖుషి అనగా సంతోషము మరియు పవిత్రత. ఈ 4 విషయాలు, ఒకవేళ ఈ 4 విషయాలు సదా స్థిరంగా ఉన్నట్లయితే దుఃఖం కానీ అశాంతి కానీ ఎప్పుడు మన జీవనంలో అనుభవం కావు. హెల్త్, వెల్త్, హ్యాపీ అండ్ హోలీ, ఈ 4 ఉన్నాయనుకోండి మన జీవనంలో ఇంకెప్పుడూ కూడా దుఃఖం కానీ అశాంతి కానీ అనుభవం కావు. ఇలాంటి స్వస్థితి యొక్క స్వరూపం కూడా సదా సుఖ, శాంతి, ఆనంద, ప్రేమ స్వరూపమే స్థితి రేనా. స్వస్థితి అంటేనే ఏంటి? స్వస్థితి స్వరూపం అన్నా కూడా సదా సుఖము, శాంతి, ఆనందము మరియు ప్రేమ స్వరూపంలో స్థితం కావడమే
స్వాస్థితిలో స్థితం కావడము. तो स्वास्थिति से भी विस्मृति में आते हो, इसका कारण क्या होता है? బాబా మళ్ళీ గుర్తు చేస్తున్నారు, బిడ్డలారా స్వాస్థితి నుండి కూడా మీరు విస్మృతి అవుతున్నారు. దీనికి కారణం ఏంటి? స్వాస్థితిలో ఉండాల్సిన మీరు స్వాస్థితి నుండి కూడా దాన్ని కూడా మర్చిపోతున్నారే. సో దీనికి కారణం ఏంటి? वेल्थ की कमी व हेल्थ की कमजोरी व होली नहीं बनते हो, इसके साथ साथ हैप्पी अर्थात हर्षित नहीं रह सकते हो. బాబా చెబుతున్నారు, మీకు సంపత్తి తక్కువ ఉంటుంది లేదా ఆరోగ్యము బలహీనంగా ఉంటుంది, మీరు పవిత్రంగా కాదు, స్వాస్థితి నుండి విస్మృతి అయిపోతున్నాం. దీనికి కూడా కారణం ఏంటి? బాబా చెబుతున్నారు, ఒకటి మీరు సంపత్తి అయినా తక్కువ ఉండొచ్చు, లేదు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండొచ్చు, మరియు పవిత్రంగా ఉండదు. అందువల్ల దాని చెత్తలో ఏదైతే హ్యాపీ ఉండాలి, ఏదైతే మనకి హర్షితం ఉండాలి, సంతోషం ఉండాలి, అది ఉండదు అంటున్నారు బాబా. తో హెల్త్ వెల్త్ కౌన్సిల్, మరి ఇక్కడ ఆరోగ్యము సంపత్తి ఏది ఆరోగ్యము ఏది సంపత్తు? అవి రెండు లేవు, పవిత్రత కూడా లేదు అన్నప్పుడు సంతోషం ఉండదు, హర్షితం ఉండదు. కాబట్టి ఆత్మ సదా నిరోగి రहे, माया की कोई भी व्याधि आत्मा पर असर ना करे, इसको कहा जाता है हेल्दी. నా ఆరోగ్యం అంటే ఏంటి, సంపత్తి అంటే ఏంటి అంటే బాబా చెబుతున్నారు, ఆత్మ సదా నిరోగిగా ఉండాలి, ఆత్మ సదా నిరోగిగా ఉండాలి. మాయ యొక్క ఏ వ్యాధి ఆత్మ పైన తన ప్రభావాన్ని చూపకూడదు. మాయ యొక్క ఏ వ్యాధి, నా మాయా వ్యాధులు ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు, కామ క్రోధ లోభము అహంకారము మదమాచర్యాలన్నీ వస్తాయి. సో ఆ వ్యాధి ఆత్మ పైన తన ప్రభావాన్ని చూపకూడదు. దీనికే చెప్తారు ఆరోగ్యము. और फिर वेल्दी भी हो, अर्थात जो खजाना मिलता रहता है वह जो सर्वशक्तियाँ बाप द्वारा वर्षे में प्राप्त हुई है, उस प्राप्त हुए ज्ञान खजाने को, उस वह सर्वशक्तियों के खजाने को सदा कायम रखो. तो बताओ, स्वास्थ्य से नीचे आ सकते हो? బాబా అడుగుతున్నారు, బిడ్డలారా అలాగే సంపత్తు అనగా ఏంటి అంటే బాబా ద్వారా ఏదైతే ఖజానా దొరికిందో, ఏదైతే ఖజానా దొరుకుతూ ఉంటుంది, మరి బాబా నుండి సర్వశక్తులు బాబా నుండి ఆస్తి రూపంలో ప్రాప్తి అవుతున్నాయి. ఆ ప్రాప్తి అయినటువంటి జ్ఞాన ఖజానాను మరి సర్వశక్తుల ఖజానాను సదా స్థిరంగా పెట్టుకున్నట్లయితే, సదా స్థిరంగా పెట్టుకోండి. తర్వాత చెప్పండి బిడ్డలారా, స్వాస్థితి నుండి మీరు కిందికి రాగలరా? ఒకటి, ఆత్మ పైన మాయ యొక్క ఏ వ్యాధి ప్రభావాన్ని చూపట్లేదు. రెండు, బాబా నుండి దొరికినటువంటి సర్వశక్తుల ఆస్తి, సర్వ ఖజానాలు, సర్వ ప్రాప్తులు ఏవైతే దొరికి ఉన్నాయో వాటిని సదా స్థిరంగా పెట్టుకున్నట్లయితే స్వాస్థితి నుండి మీరు ఇంటికి రాగలరా? ఇతనా హీ ఫిర్వోయి అంటే పవిత్రత. సంకల్పము స్వప్నంలో కూడా ఏ అపవిత్రత లేదు అంటే స్వాస్థితి స్వతహాగా ఉంటుంది. సంకల్పంలోను స్వప్నంలో కూడా ఎలాంటి అపవిత్రత లేదు అంటే స్వాస్థితి స్వతహాగా ఉంటుంది. ఈ 4 విషయాల తక్కువ కారణంగా స్వాస్థితిలో మీరు సదా ఉండలేకపోతున్నారు. ఏవి 4 విషయాలు? హెల్త్, వెల్త్, హ్యాపీ అండ్ హోలీ. ఈ 4 విషయాలు తక్కువ ఉన్న కారణంగా మీరు బిడ్డలారా స్వాస్థితిలో సదా ఉండలేకపోతున్నారు. సో ఈ 4 విషయాల్ని చెక్ చేసుకోండి. హెల్దీ వెల్తీ కహా తక్ బనే, ఈ 4 విషయాల్ని చెక్ చేసుకోండి. నేను ఎంతవరకు వెల్తీగా అయ్యాను, ఎంతవరకు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఎంతవరకు నేను సంపత్తివాన్గా ఉన్నాను. హెల్దీ, వెల్తీ మరియు హోలీ
ఈ 3 విషయాలు ఉన్నాయి అంటే హ్యాపీ అనేది ఆటోమేటికల్ అనా కదా. 1 ఆత్మ నిరోగిగా ఉంది, 2 బాబా ద్వారా దొరికిన సర్వ ఖజానాల సంపత్తి కూడా ఉంది, అలాగే సంకల్ప స్వప్నంలో కూడా పవిత్రత లేదు, అనగా సంపూర్ణ పవిత్రత ఉంది అంటే అక్కడ తప్పనిసరిగా ఆటోమేటికల్గా ఖుషి సంతోషం అనేది ఉంటుంది. కాబట్టి 4 విషయాలు సదా ధ్యానంలో పెట్టుకోండి. బాబా ముందే చెప్పారు కదా, 1 సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ ఉండాలన్నా కూడా ఈ 4 విషయాలు మన జీవనంలో ఉండాలి. కాబట్టి బాబా చెప్తున్నారు, బిడ్డలారా రోగి वैसे भी रोगी कभी भी अपने को सुखी नहीं समझते. మనం అలా చూసినా రోగి ఎప్పుడు తనను సుఖీగా తెలుసుకోరు. రోగం ఉందనుకోండి, ఎవరైనా నేను చాలా సుఖంగా ఉన్నానంటారా? ఉండరు కదా. సుఖాన్ని అక్కడ సుఖమే అనుభవం కాదు. రోగిలైన కారణంగా దుఃఖపు అలా వద్దనుకున్నా కూడా వస్తూనే ఉంటుంది. రోగం ఉంది, ఆ రోగము ద్వారా కలుగుతున్నటువంటి బాధ కావచ్చు, నొప్పి కావచ్చు, దాని కారణంగా వాళ్ళు వద్దనుకున్నా కూడా ఏమవుతుంది, అక్కడ దుఃఖపు అల అనేది వస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా బిడ్డల్లారా బాబా అక్కడ జనరల్గా చెప్పారు, స్థూల రోగి ఎప్పుడు సుఖంగా ఉండలేరు, వాళ్ళు సదా దుఃఖము అనగా ఏడుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా సదా హెల్తీగా ఉండరన్నప్పుడు దుఃఖము లేదా అశాంతి యొక్క అల ఇక్కడ కూడా ఉత్పన్నమవుతుంది. ఆత్మ నిరోగిగా లేదు, ఆత్మకు మాయారోగం ఏదో ఒకటి అంటుకుంది, అప్పుడేమవుతుంది, ఆత్మ దుఃఖి అయిపోతుంది అని అశాంతి యొక్క అలలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ 4 విషయాలు సదా స్థిరంగా ఉండాలి. దీని కొరకు కౌన్సా పురుషార్థ जो ये कभी भी गायब ना. ఈ 4 విషయాలు మన జీవనంలో సదా స్థిరంగా ఉండాలి. అవి మన నుండి ఎప్పుడూ మాయం కాకూడదు, ఎప్పుడు మన నుండి దూరం కాకూడదు. సో దాని కొరకు ఏం పురుషార్థం చేయాలి? ఏం చేయాలి? ఆలోచించండి. ఏం పురుషార్థం చేస్తే ఈ హెల్త్, వెల్త్, హోలీ మరియు హ్యాపీ ఈ 4 విషయాలు మన జీవనంలో స్థిరంగా ఉంటాయి. इसके लिए सहज पुरुषार्थ सुनाओ जो सभी कर सके. బిడ్డలారా దీని కొరకు సహజమైన పురుషార్థాన్ని చెప్పండి. ఆ పురుషార్థం ఎలా ఉండాలి అంటే అందరూ చేయగలగాలి. సో అందరూ చేయగలిగిన లాంటి పురుషార్థం ఏదైతే ఉందో ఈ 4 విషయాలను స్థిరంగా పెట్టుకోవడానికి దాని గురించి చెప్పండి. కొద్దిగా కష్టమున్న బిడ్డలారా అందరూ చేయలేరు, కొద్దిగా కష్టం అనిపించినా అందరూ చేయలేరు. సహజంగా కోరుకుంటారు కదా, ఏ విషయంలోనైనా అందరూ ఏం కోరుకుంటారు? సహజంగా కోరుకుంటారు. ఎందుకంటే ఆత్మలో ఆది దేవతా ధర్మం యొక్క సంస్కారం ఉన్న కారణంగా అర్ధకల్పము చాలా సహజంగా సుఖాలలో ఉంటుంది. ఆత్మలో ఉన్న సంస్కారం ఎలాంటిదంటే కష్టపడే సంస్కారం కాదు. ఆత్మలో ఉండేది చాలా ఈజీగా ఉండాలి, సహజంగా ఉండాలి. ఎందుకు? ఆత్మలో ఏముంది? ఆది దేవతా ధర్మం, ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉంది కదా. ఆ ధర్మం యొక్క సంస్కారం ఉన్న కారణంగా అర్ధకల్పము చాలా సహజమైన సుఖాలలో ఉంటుంది. ఏ పరిశ్రమ చేయదు. సత్య త్రేతాయుగాల ఆత్మ ఎలాంటి పరిశ్రమ చేయదు. సో అర్ధకల్పం యొక్క సంస్కారం ఆత్మలో ఉన్న కారణంగా ఇప్పుడు కష్టమైన విషయం ఏదైనా ఉంది అంటే ఆత్మ చేయలేదు. నా అర్ధకల్పం నుండి సుఖంగా ఉన్న కారణంగా, సుఖాలలోనే ఉన్న కారణంగా ఆత్మ ఎలాంటి పరిశ్రమ చేయలేదు అర్ధకల్పం వల్ల. సో అర్ధకల్పం యొక్క సుఖ సంస్కారం ఉన్న కారణంగా ఆత్మ కొద్దిగా కష్టం అనిపించిన ఆత్మ ఆ యొక్క పనిని, ఆ పురుషార్థాన్ని చేయలేదు. సదా సహజంగా ఉండాలి అనే కోరికనే పెట్టుకుంటుంది ఆత్మ. ఇది చేసిన చాలా సహజంగా ఉండాలి అని కోరుకుంటుంది. సో సహజ పురుషార్థం మరి 4 విషయాలను
స్థిరంగా పెట్టుకునేటువంటి సహజమైన పురుషార్థము లేదు బిడ్డలారా. అలాగే తలంపు కూడా సహజంగా ఎలా ఉంటుంది? తలంపు కూడా ఎలా ఉండాలి? సహజంగా ఉండాలి. సహజంగా ఉండాలంటే ఏం చేయాలి? తలంపు సహజంగా, అది కూడా సదా ఉండాలి. మరియు హెల్దీ, వెల్దీ, హ్యాపీ, హోలీ అని అవి కూడా స్థిరంగా ఉండాలి. దానికి పురుషార్థం చెప్పండి. బాబా మనకే వదిలేశారు. తలంపు సహజంగా ఉండాలి, తలంపు సదా ఉండాలి. అలాగే హెల్దీగా ఉండాలి, మనమందరం హెల్తీగా ఉండాలి, హోలీగా ఉండాలి, హ్యాపీగా కూడా ఉండాలి. దీని కొరకు మీరు అవి కూడా స్థిరంగా ఉండాలి. దీని కొరకు సహజమైన పురుషార్థాన్ని వినిపించండి. 4 విషయాలు జత జతలో ఉండాలి అంటున్నారు బాబు. 4 విషయాలు ఎలా ఉండాలి? జత జతలో ఉండాలి. तो जैसे आप भी निराकार और साकार दोनों रूप में हो ना, निराकार आत्मा और साकार शरीर दोनों के संबंध से आप कार्य कर सकते हो. 4 విషయాలు జత జతలోనే ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకు జత జతలో ఉండాలి అంటే బిడ్డలారా, ఏ విధంగా మీరు కూడా నిరాకారం మరియు సాకారం అన్న 2 రూపాలలో జతలో ఉన్నారు కదా. నిరాకారం మరియు సాకారం 2 రూపాలలో ఉన్నారు. నిరాకారాత్మ మరియు సాకార శరీరం. ఈ రెండింటి సంబంధంతోనే మీరు ప్రతి కార్యాన్ని చేయగలరు. నిరాకారాత్మ మరియు సాకార శరీరం, ఈ రెండింటి సంబంధంతోనే మీరు ప్రతి కార్యాన్ని చేయగలరు. ఒకవేళ రెండింటి సంబంధం లేదు అంటే మీరు ఏ కార్యాన్ని చేయలేరు. ఒకవేళ రెండింటికి సంబంధం లేదు, ఆత్మకు శరీరానికి సంబంధమే లేదు, ఆత్మ వేరైపోయింది, శరీరం వేరైపోయింది, సో మీరు ఏ కార్యాన్ని కూడా చేయలేరు. అలాగే బాబా చెబుతున్నారు, निराकार మరియు साकार बात दोनों का साथ व सामने रखते हुए हर कर्म व हर संकल्प करो तो ये चारों बातें ऑटोमेटिकली आ जाएगी. బాబానే మనల్ని ప్రశ్న అడిగారు. అయితే ఇప్పుడు బాబానే మనకు ఆన్సర్ కూడా ఇస్తున్నారు. బిడ్డలారా, ఒకవేళ మీరు అదే విధంగా ఏ విధంగా ఆత్మ శరీరము జతలో ఉంటుందో, సంబంధంలో ఉంటుందో, అప్పుడు ఏదైనా కార్యం చేయగలరు. అలాగే నిరాకార మరియు సాకార తండ్రి, నిరాకార మరియు సాకార తండ్రి ఇద్దరి యొక్క తోడు మరియు ఇద్దరిని ఎదురుగా పెట్టుకొని ప్రతి కర్మను, ప్రతి సంకల్పాన్ని చేయండి. అప్పుడు ఆటోమేటికలీ 4 విషయాలు వచ్చేస్తాయి. నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి ఇద్దరిని కూడా మీరు ఎదురుగా పెట్టుకొని మరియు జతలో పెట్టుకొని నా ప్రతి కర్మను, ప్రతి సంకల్పాన్ని చేసినట్లయితే ఈ 4 విషయాలు ఆటోమేటికల్గా వచ్చేస్తాయి అంటున్నారు. ఏం చెప్తున్నారు? సాకార తండ్రిని, నిరాకార తండ్రిని ఇద్దరిని కూడా మీరు జతలో పెట్టుకోండి, మరి ఎదురుగా పెట్టుకొని ప్రతి కార్యాన్ని, ప్రతి సంకల్పాన్ని చేసినట్లయితే ఈ 4 విషయాలు ఆటోమేటికల్గా వచ్చేస్తాయి. కేవలం నిరాకారాన్ని లేదా కేవలం సాకారాన్ని తలంపు చేసేదాని నుండి 4 విషయాలు రావు. కేవలం నేను శివబాబాను మాత్రమే తలంపు చేస్తాను, నాకు బ్రహ్మబాబా వద్దంటారా? అయితే 4 విషయాలు రావు. అలాగే మాకు శివబాబా వద్దు, బ్రహ్మబాబా ఎదురుకున్నారు కాబట్టి బ్రహ్మబాబానే తలంపు చేస్తామంటారా? అలా అన్నా కూడా బిడ్డలారా ఈ 4 విషయాలు మీ జీవనంలో రావు అంటున్నారు బాబా. అయితే నిరాకారం మరియు సాకారం నా ఇద్దరిని సదా తోడు పెట్టుకున్నట్లయితే, నా సాకారుడు మరియు నిరాకారుడు ఇద్దరు కూడా సదా జతలో ఉన్నట్లయితే, తోడు ఉన్న కారణంగా మీరు ఏ సంకల్పాలు అయితే చేస్తారో అవి మొదట తప్పనిసరిగా బాబా ఎదురుగా ఉన్న కారణంగా బాబాతో వెరిఫై చేయిస్తారు. వెరిఫై చేయించిన తర్వాత మీరు ఏదే కార్యాన్ని చేసినా నిశ్చయ బుద్ధిలో చేస్తారు కదా. ఎందుకు బాబాను మనం ఎదురుగా పెట్టుకోవాలి? ఇద్దరు ఉండాలి. దాదా నిరాకార తండ్రి, సాకార తండ్రి ఇద్దరిని కూడా తోడు పెట్టుకోవాలి. ఇద్దరిని కూడా మనము ఎదురుగా పెట్టుకోవాలి. ఎదురుగా పెట్టుకొని
మనం ప్రతి సంకల్పాన్ని చేయాలి, ప్రతి కర్మను చేయాలి. అయితే ఆ సంకల్పము చేయడానికి ముందు, ఆ కర్మను చేయడానికి ముందు మనం ఫస్ట్ బాబాతో వెరిఫై చేయించి తర్వాత కర్మను చేసినట్లయితే నిశ్చయ బుద్ధిలై చేస్తాం. ఏ విధంగా చూడండి, సాకారంలో కూడా ఒకవేళ ఎవరైనా నిమిత్తమైన శ్రేష్టాత్మ జతలో ఉన్నారు, నిమిత్తమైనటువంటి శ్రేష్టాత్మ మన జతలో ఉన్నారు అన్నప్పుడు వారితో ఏ విషయాన్నైనా మనం వెరిఫై చేయించాం, తర్వాత చేసాం. ఏ విషయాన్నైనా ఏదో ఒక విషయం వాళ్ళతో ఫస్ట్ అలాంటి శ్రేష్టాత్మలతో వెరిఫై చేయించాం, తర్వాతనే మనము ఆ కర్మను చేశాము అన్నప్పుడు నిశ్చయ బుద్ధిలయ్యే చేస్తాం కదా. ఓ పెద్దవాళ్ళని అడిగి చేశాను కాబట్టి నిశ్చింతగా చేస్తారు, నిశ్చయ బుద్ధిలై చేస్తారు. निर्भयता और निश्चय दोनों गुणों को सामने रख करेंगे. ఒకటి ఆల్రెడీ వెరిఫై చేయించిన కారణంగా ఇది చేయాలా వద్దా, మంచా చెడా వెరిఫై చేయించిన కారణంగా నిర్భయత మరియు నిశ్చయం ఈ రెండు గుణాలను మీరు ఎదురుగా పెట్టుకొని చేస్తారు. కర్మకు ముందు వెరిఫై అయినప్పుడు నిర్భయంగానూ చేస్తారు, అలాగే నిశ్చయ బుద్ధిలై చేస్తారు కదా. కాబట్టి ఎక్కడ సదా నిశ్చయము మరియు నిర్భయత ఉంటుందో అక్కడ సదా శ్రేష్ఠ సంకల్పాలకు విజయం ఉంటుంది. ఎక్కడైతే నిర్భయత మరియు నిశ్చయం ఉంటుందో అక్కడ సదా శ్రేష్ఠ సంకల్పాలకు విజయం ఉంటుంది అంటున్నారు బాబు. కాబట్టి మీరు ఏదే సంకల్పం చేస్తారు, ఒకవేళ సదా నిరాకారుణ్ణి మరియు సాకారం యొక్క తోడుని, ఆ సాకార తండ్రిని తోడుగా ఎదురుగా తండ్రి ఉన్నారు కాబట్టి వెరిఫై చేయించిన తర్వాత నిశ్చయము మరియు నిర్భయతతో అది చేస్తారు. ఇప్పుడైతే బాబా చెబుతున్నది, బిడ్డలారా మీరు ఏ సంకల్పమైనా చేయండి, ఏదైనా చేయండి. ఒకవేళ ఆ సంకల్పం చేసే ముందు మన ఎదురుగా నిరాకార మరియు సాకార తండ్రి ఎదురుకున్నారు, మన జతలో ఉన్నారు. సో తండ్రికి చెప్పి చేశాం, తండ్రితో వెరిఫై చేయించాం. సో ఎప్పుడైతే వెరిఫై చేయించామో అప్పుడు మనము నిశ్చయంగా మరియు నిర్భయతతో ఆ యొక్క సంకల్పాన్ని చేస్తాం కదా. అక్కడేమవుతుంది, బాబాకు చెప్పి చేసేదాని నుండి, నిర్భయంగా చేసేదాని నుండి, నిశ్చయంతో చేసేదాని నుండి అక్కడ సమయం వేస్ట్ కాదు, ఎక్కువ టైం వేస్ట్ చేయండి, ఇంకెక్కువ ఆలోచనలో పో. ఎందుకంటే ये काम करे व ना करे सफल होगा व नहीं होगा, ये व्यर्थ संकल्प सभी खत्म हो जाएंगे. ఎలా సమయం మనకి సేవ్ అవుతుంది, ఎలా పొదుపు అవుతుంది, సమయం వేస్ట్ ఎలా కాదు అంటే మనం బాబాకి చెప్పేసాం ఆల్రెడీ. చెప్పిన కారణంగా ఇది చేయాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా, ఇది సఫలమవుతుందో కాదు, సఫలమవుతుందో కాదు, ఎలా చేయాలో ఏమో. సో వ్యర్థ సంకల్పాలన్నీ సమాప్తి అయిపోతాయి బిడ్డల. వ్యర్థ సంకల్పాలన్నీ సమాప్తి అయిన కారణంగా అక్కడ మన సమయం అంతా ఏమైంది, పొదుపయింది. వర్తమాన సమయం ఆత్మలో ఏదైతే బలహీనతల వ్యాధి ఉందో ఆ వ్యాధి అది ముఖ్యంగా ఆత్మలో ఉన్నటువంటి బలహీనతల వ్యాధి. ఏదా వ్యాధి? ముఖ్యమైన బలహీనత ఆత్మలో ఉన్నదేది? మన బ్రాహ్మణుల పెద్ద విఘ్నం అది. ఏది? సో అదే వ్యర్థ సంకల్పాలలో వ్యర్థంగా సమయాన్ని పోగొట్టడం. వ్యర్థ సంకల్పాలలో వ్యర్థంగా సమయాన్ని పోగొట్టడం, ఇది వర్తమాన సమయము ఆత్మ యొక్క బలహీనత. ఈ రోగం కారణంగా సదా మీరు హెల్తీగా ఉండలేకపోతున్నారు. ఈ వ్యర్థ సంకల్పాల రోగం ఉన్న కారణంగా, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టేటువంటి రోగం ఉన్న కారణంగా మీరు సదా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు ఉంటారు, ఒకప్పుడు బలహీనం అయిపోతారు. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, మరొకసారి చూసే లోపల బలహీనమైపోతారు. సదా ఆరోగ్యంగా ఉండేటువంటి సాధనం ఇదే. ఏది? సదా ఆరోగ్యంగా ఉండేటువంటి సాధనము నిరాకార మరియు సాకార బాప్ దాదాను
సదా తోడు పెట్టుకోవడము, ఎదురుగా పెట్టుకోవడం, ఇదే ఆరోగ్యానికి సాధన. అక్కడ సమయం కూడా బచావ్ అవుతుంది, ఆరోగ్యంగానే ఉంటాము, అలాగే సమయం కూడా మనకు మిగులుతుంది. మీరు ప్రాక్టికల్గా ఇలాంటి అనుభవం చేస్తారు. ఏ విధంగా సాకారంలో ఎవరైనా సాకార రూపంలో వెరిఫై చేయిస్తున్నారు అని జస్ట్ ట్రై చేసి చూస్తే చాలు. అదే ఎప్పుడైతే ప్రతి విషయము బాబాను మనము తోడుగా అనుభవం చేస్తున్నాం, బాబాను మనము ఎదురుగా అనుభవం చేస్తున్నామంటే మనకి ఇలా అనుభవం అవుతుంది. సాకారంలో ఏ విధంగా ఎవరైనా ఉండి మనకి వెరిఫై చేయిస్తే మనకి ఎంత ఈజీ అనిపిస్తుందో అలా బాబా నుండి కూడా ఆ సాకార అనుభూతి కలుగుతుంది అంటున్నారు బాబా. कॉमन बात है, कॉमन बात, लेकिन इसी कॉमन बात को प्रैक्टिकल में कम लाते हैं. బిడ్డలు అనేది చాలా కామన్ విషయం, ఇది చాలా కామన్ విషయం. ఏది బాప్దాదాను సదా తోడుగా మరియు బాప్దాదాను సదా ఎదురుగా పెట్టుకోవడం కామన్ విషయం. కానీ కామన్ విషయాన్ని కూడా మీరు ప్రాక్టికల్గా తక్కువ తీసుకొస్తారు. మీరు కామన్ విషయాన్ని ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చాలా తగ్గిపోతుంది. సునా బహుత్ సమయం లేకిన్ అనుభవి नहीं बने. వినిందేమో చాలా సమయం నుండి వింటున్నారు బిడ్డలారు, కానీ అనుభవం అయితే తక్కువ ఉంది, అనుభవం కాలేదు. వినిందైతే చాలా సమయం నుండి వింటున్నారు, కానీ అనుభవీలుగా ఇంకా మీరు కాలేదు. బాప్దాదా సదా తోడున్నారు అన్నప్పుడు ఈ అనుభవం చేసినట్లయితే, బాప్దాదా సదా నా తోడున్నారు అనేది అనుభవం చేసినట్లయితే హెల్దీ వెల్దీనే అడుగుతున్నారు బిడ్డలారా. బాప్దాదాకు నేను సదా బాబా నా జతలో ఉన్నారు అనేది మీరు అనుభవం చేస్తే సదా హెల్దీగా వెల్దీగా ఉండలేరా? సదా ఆరోగ్యవంతులుగా సదా సంపత్తివంతులుగా ఉండలేరా అని అడుగుతున్నారు బాబా. తో బాప్దాదా నిరాకార మరియు సాకారం ఇద్దరి తోడు ఉండేదాని నుండి ఆరోగ్యంగా సంపత్తివంతులుగా రెండు, ఆరోగ్యము సంపత్తు రెండు వచ్చేస్తాయి బిడ్డల్లా. మరియు హ్యాపీ అన ఆనందం సంతోషం అనేది ఆటోమేటికల్గా ఉంటుంది. కాబట్టి సహజమైన పురుషార్థం ఏమైంది? సహజమైన పురుషార్థం ఏది? 4 విషయాలు మన జీవనంలో ధారణ చేయాలి అంటే నిరాకార మరియు సాకార తండ్రిని సదా జతలో పెట్టుకోవడమే. సాకార తండ్రిని, నిరాకార తండ్రిని, బాప్ దాదాలను సదా జతలో పెట్టుకోవడమే ఈ 4 విషయాలు మన జీవనంలో స్థిరంగా చేసుకోవడం. కాబట్టి సదా సాత్ నా రక్కనే కారణం ఏ రిజల్ట్? మీరు సదా నన్ను మీరు తోడు పెట్టుకోవట్లేదు బిడ్డలారా, అందుకే ఈ రిజల్ట్. ఏ రిజల్ట్? వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయము, సో వ్యర్థ సంకల్పాల కారణంగా దుఃఖము, అశాంతి, నా రోగము, ఇదంతా నేను జతలో లేనందుకే అంటున్నారు బాబా. బాబా ఇంకా అడుగుతున్నారు, క్యా సాత్ రఖనా ముష్కిల్ లగ్తా హై? బిడ్డలారా, నన్ను మీ జతలో పెట్టుకోవడం అంతా కష్టమా? నన్ను జతలో పెట్టుకోవడం మీకు కష్టం అనిపిస్తోందా? जब जान लिया और पहचान लिया, मान लिया कि सभी संबंध एक साथ है, दूसरा ना कोई, तो उसमें चलने में क्या मुश्किल है? బిడ్డలారా, మీరు ఎప్పుడు ఒప్పేసుకున్నారు, మీరు తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత గుర్తించారు, గుర్తించిన తండ్రిని ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నామో? ఒక్కరి జతలోనే సంబంధాలన్నీ, సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే ఒప్పేసుకున్నారు అన్నప్పుడు, బాబా నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అన్నప్పుడు అందులో నడవడానికి కష్టం ఎందుకు బిడ్డలారా? మీరు బాబాని తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత గుర్తించారు, గుర్తించి ఇంకా ఒప్పేసుకున్నారు. నాకు ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు, బాబా తప్ప ఇంకెవరూ లేరు అన్నప్పుడు అందులో నడవడానికి మీకు కష్టం ఏంటి అని అడుగుతున్నారు బాబా. సాత్లో చోద్దేహో బిడ్డలారా, నన్ను మీరు ఎందుకు తోడును వదిలేస్తారు? బాబా అడుగుతున్నారు, ఎందుకు నా తోడును వదిలేస్తారు? సీత యొక్క తోడు ఎందుకు తొలగింది? రాముని నుండి సీత ఎందుకు దూరం అయ్యింది? బాబా అడుగుతున్నారు, రాముని తోడు ఎందుకు తొలగింది సీతకి? కారణము లకీర్కు ఉల్లంఘనకి.
చేసిన పొరపాటు ఏంటి? సీత గీతను దాటారు. లక్ష్మణుడు ఏదైతే గీత గీచారో ఆ గీతను ఉల్లంఘన చేశారు. అలాగే ఇక్కడ బాబా తోడుని ఎందుకు వదిలేస్తాం మనము అంటే బాబా మనకి ఇచ్చిన లక్ష్యం అనేటువంటి గీతను మనము వదిలేస్తాం. ఈ చంద్రవంశీ సీత పని బిడ్డలారా, రాముని తోడు వదిలేయడము ఇది చంద్రవంశీ సీత యొక్క పని, లక్ష్మి పని కాదు అంటున్నారు బాబా. మనం ఎవరము? సీతలు అయ్యేవారమా లక్ష్మి అయ్యేవారమా? బాబాను వదలటం అనగా చంద్రవంశీ సీత యొక్క పని, లక్ష్మి పని కాదు. మర్యాద గీత బయట బుద్ధి కొద్దిగా కూడా పోకూడదు. మర్యాద అనేటువంటి గీత నుంచి బుద్ధి అనేది కొద్దిగా కూడా బయటికి పోకూడదు. ఒకవేళ పోయింది అంటే బిడ్డలారా మీరు చంద్రవంశీలు అయిపోతారు. బుద్ధి రూపి అడుగు మర్యాద గీత నుండి అటు సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ బయటికి పోయింది అంటే తమను చంద్రవంశీ సీతగా తెలుసుకోవాలి అంటున్నారు బాబు. సూర్యవంశీ లక్ష్మి కాదు. ఓకే, బుద్ధిరూపి పాదము మర్యాద గీత నుండి అటు సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ బయటికి వెళ్ళింది అంటే తమను చంద్రవంశీ సీతగా తెలుసుకోవాలి, సూర్యవంశీ లక్ష్మి కాదు. సూర్యవంశీ అనగా సూరవీరుడు. సూర్యవంశీలు అంటే ఎలా ఉండాలి? సూరవీరుడు, శక్తిశాలి. ఎవరైతే సూరవీరులుగా ఉంటారో వారు ఎప్పుడూ దేనికి వశం కాదు. సూరవీరులు ఎప్పుడు దేనికి వశం కాదు. సదా తోడు ఉండడం కొరకు. अपने को मर्यादा की लकीर के अंदर रखो, लकीर के बाहर ना निकलो. సదా బాబా తోడును అనుభవం చేయాలి అంటే, బాబా తోడును పెట్టుకోవాలి అంటే తమను మర్యాద గీత లోపల పెట్టుకొని బిడ్డలారా. గీత నుండి బుద్ధి అనేది బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళారు అంటే ఫకీర్లు అయిపోతారంటున్నారు బాబా. మర్యాద గీతను దాటిపోయారా మీరు ఫకీర్లు అయిపోతారు. మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఏమడుగుతుంటారు? ఈ సహయోగం దొరికితే బాగుండు, ఈ సాల్వేషన్ దొరికితే ఇది అవుతుంది, ఈ సహయోగం దొరికితే ఇది జరుగుతుంది. సో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడము అడగడమే కదా. ఫకీర్లు కావడం అంటేనే అర్థము, ఫకీర్ కావడం అంటేనే హెల్త్ పోగొట్టుకుంటారు. అక్కడ ఆరోగ్యం పోయింది, సంపత్తు పోయింది, అందువల్ల ఫకీర్లు అయ్యారు కదా. అందుకు బాబా చెబుతున్నారు, తో నా లకీర్ కు పార్ కరో నా ఫకీర్ బనో. కాబట్టి బిడ్డలారా మీరు అటు గీతను దాటకండి, ఫకీర్లు కాకండి, బెగ్గర్లు కాకండి. గీత లోపల ఉండేదాని నుండి మాయాజీతులు అవుతారు. బిడ్డలారా గీత లోపలే ఉన్నారా మాయాజీతులు అయిపోతారు. గీతను దాటే దాని నుండి మాయతో ఓడిపోతారు. గీతను దాటారంటే ఏమవుతుంది? అక్కడ మాయతో ఓడిపోతారు. అందువలన సదా హెల్తీగా హ్యాపీ మరియు హోలీగా కండి. చెక్ చేసుకోండి. ఈ 4 నుండి ఈరోజు ఏ విషయం తక్కువైంది? ఈరోజు ఆరోగ్యం బాగుందా? సంపత్తి ఉందా? నేను ఈరోజు ఫుల్ హర్షితంగా ఉన్నానా? సంతోషంగా ఉన్నానా? పవిత్రత ఉందా? ఒకవేళ నా ఒకవేళ లేదు అంటే ఎందుకు? ఉందా లేదా చూసుకుందాం. లేదంటే ఎందుకు లేదు? ఆ రోగాన్ని తెలుసుకొని, ఎందుకు లేదు? ఏదో ఒక రోగం వచ్చింది. సో ఆ రోగాన్ని తెలుసుకొని ఇమీడియట్లీ వెంటనే దానికి మందుని ఇవ్వండి బిడ్డలారా. దవాయింకరో రోగం వచ్చింది అని తెలిసిన వెంటనే దానికి మందునివ్వండి. మరి అన్ని ప్రకారాల మందులు మీకు దొరికే ఉన్నాయి. అన్ని ప్రకారాల మందులు దేనికి ఏమేమి మందు కావాలి అన్నీ దొరుకున్నాయి. అనగా బాబా నుండి అన్ని ప్రాప్తులు దొరికినాయి. కాబట్టి అన్ని ప్రాప్తులు ఉన్నప్పటికీ కూడా సమయం అనుసారంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అన్ని మందులు ఉన్నాయి, అన్ని ప్రాప్తులు ఉన్నాయి. అన్ని ప్రాప్తులు ఉన్నప్పటికీ కూడా బిడ్డలారా
మీరు సమయానుసారంగా వాటిని ఎందుకు చేయలేకపోతున్నారు? సమయం తర్వాత మీకు ఎందుకు గుర్తుకొస్తుంది? సమయానికి ఎందుకు చేయలేకపోతున్నారు? సమయం గడిచిపోయిన తర్వాత ఎందుకు గుర్తుకొస్తుంది? ఇది బలహీనత. जो समय पर काम नहीं करते బిడ్డలని ఇదే బలహీనత. ఈ బలహీనత ఉన్న కారణంగా ఏ సమయానికి ఏది చేయాలో అది మీరు చేయలేకపోతున్నారు. సమయం తర్వాత చేశారు, సమయం గడిచిపోయింది కదా. సమయం తర్వాత చేశారనుకోండి, మీరు ఇక్కడ సమయం గడిచిపోయింది. సమయానికి స్మృతి ఉండాలి, సమయం అనుసారంగా అన్ని స్మృతి ఉండాలి. దీని కొరకు తమను ఇంత విశాలంగా విశాల్ వా నాలెడ్జ్ఫుల్ नहीं बनी है. సమయం అనుసారంగా అన్నీ గుర్తుండాలి. ఆ గుర్తుండాలి. అయితే దాని కొరకు తమ బుద్ధి ఇంకా అంత విశాలంగా కాలేదు బిడ్డలాగా. మీరు ఇంకా అంత నాలెడ్జ్ఫుల్గా కాలేదు. అన్ని విషయాన్ని గుర్తుపెట్టుకునే అంత విశాల బుద్ధి కానీ అంత నాలెడ్జ్ఫుల్ కానీ మీరు ఇంకా కాలేదు అంటున్నారు బాబు. ఎప్పుడు మనము విశాల బుద్ధి నాలెడ్జ్ఫుల్ కాలేదు, అప్పుడేమవుతుంది? వేరే వారి ఆధారాన్ని, ఏదో ఒక ఆధారాన్ని కోరుకుంటూ ఉంటాం. వह सहारा सदा साथ रखो तो कभी हार नहीं हो. ఏదో ఒక మనం ఆధారం కోరుకుంటాం. అయితే బాబానే మన ఆధారంగా చేసుకున్నట్లయితే, ఆ ఆధారాన్ని సదా మన తోడుగా పెట్టుకున్నట్లయితే ఓటమి అనేది ఎప్పుడు జరగదు. కాబట్టి ఎప్పుడూ కూడా బిడ్డలారా తమను రోగిలుగా చేసుకోకూడదు. ఒకవేళ కొద్దిగానైనా ఏ ప్రకారమైన రోగం ప్రవేశించింది అంటే ఒక వ్యాధి నుండి అనేక వ్యాధులను అది తీసుకొస్తుంది. మనలో ఎప్పుడూ కూడా ఎలాంటి రోగము ప్రవేశించకూడదు. అంత బాబాను సదా తోడు పెట్టుకోవాలి. అలా కాదు, ఏదో ఒక రోగం కొద్దిగా మనలో ప్రవేశించిన ఒక్క రోగం ఏమవుతుంది? అనేక వ్యాధుల్ని తీసుకొని వస్తుంది. ఆ ఒక్కదాన్ని సమాప్తి చేసామన్నప్పుడు, ఒకటి వచ్చింది దాన్ని సమాప్తి చేసేసామన్నప్పుడు ఇక మిగిలినవేవి రావు కదా. బిడ్డలారా, ఏక మేలే రైతేవో హల్కీ బాత్ సమస్తేవో. మనం చేస్తున్న పొరపాటు ఏంటి? ఒకటే కదా అని కేర్లెస్ చేస్తాం. ఒకటే కదా అనే నిర్లక్ష్యం చేసే కారణంగా ఆ వ్యాధిని తేలికగా తీసుకుంటాం. నిర్లక్ష్యము చేస్తాం మరియు తేలికగా తీసుకుంటాం. అయితే వర్తమాన సమయం అనుసారంగా తేలిక వ్యాధి కూడా చాలా పెద్ద వ్యాధినే. బిడ్డలారా, వర్తమాన సమయం అనుసారంగా చిన్న వ్యాధి, తేలికగా వచ్చిన వ్యాధి కూడా అది చాలా పెద్ద వ్యాధి, పెద్ద రోగంగా మారిపోతుంది. అందువలన తేలికగా ఉన్నదాన్నే పెద్దగా తెలుసుకొని అక్కడే సమాప్తి చేసేయండి. అప్పుడు ఆత్మ నిర్బలము కాదు, ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నది బలహీనత, చిన్న తక్కువ కొరత, పొరపాటు ఏదో ఒకటి జరిగింది చిన్నదే, దాన్ని చిన్నది అని తెలుసుకోకుండా దాన్ని చాలా పెద్ద వ్యాధిగా తెలుసుకొని దాన్ని అక్కడే సమాప్తి చేసినప్పుడు ఒకటి ఆత్మ నిర్బలంగా కాదు, అలాగే ఆత్మ సదా ఆరోగ్యంగా ఉంటుంది. సకారంలో కూడా సదా తోడు ఉండేటువంటి అనుభవం లేక, సకారంలో కూడా బ్రహ్మ బాబా యొక్క తోడు సదా మీరు అనుభవీలే కదా, బాబాను చూశారు కదా. బిడ్డలారా, సకారంలో కూడా మీరు సదా తోడు కావాలనుకుంటారు. సకారంలో కూడా ఒంటరిగా ఉండాలని కోరుకోరు కదా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు కదా. ఎప్పుడు సంస్కారకి సాత్ रहने का है, ऐसे साथ रखने में कभी क्यों करते हो? బిడ్డలారా, మన సంస్కారమే సదా జతలో ఉండడం, ఎవరొకరు తోడు ఉండాలి. ఒంటరిగా ఉండలేము సకారంలో కూడా. మరి సంస్కారమే సదా తోడుగా ఉండేది అన్నప్పుడు అలాంటి తోడును పెట్టుకోవడంలో, బాబాను తోడుగా పెట్టుకోవడంలో మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు? బాబాను తోడుగా పెట్టుకోవడంలో ఎందుకు తక్కువ చేస్తున్నారు? నివృత్తి మార్గం వాళ్ళకి ఎందుకైపోతున్నారు? బిడ్డలారా,
నివృత్తి మార్గం వాళ్ళకి ఎందుకు అయిపోతున్నారు? ఎవరు నివృత్తి? సన్యాసులు కదా. ఏ విధంగా ఆ నివృత్తి మార్గం వాళ్ళు ప్రాప్తి కుछ भी नहीं करते, ढूंढते रहते. ఆ నివృత్తి మార్గం వల్ల ఏం చేస్తారు? ఏమి ప్రాప్తి ఉండదు వాళ్ళకి, పాపం కేవలం వెతుకుతూనే ఉంటారు. ఐసీ హాలత్ హో జాతీ హై. బాబాని మనం కూడా తోడుగా పెట్టుకోలేదు అంటే మనం కూడా నివృత్తి మార్గం వాళ్ళం అయిపోతాం. అనగా బిడ్డల మీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. వాస్తవిక ప్రాప్తి ఏదైతే కావాలో ఆ ప్రాప్తిని మీరు పొందలేరు. కాబట్టి సదా తోడును పెట్టుకోండి, సంబంధంలోనే ఉండండి. సదా తోడును పెట్టుకోండి, అలాగే బాబా యొక్క సంబంధంలోనే ఉండండి. పరివారం యొక్క పాలనలో ఉన్నట్లయితే, ఏ పాలన లోపల ఎవరైతే పాలన లోపల సదా ఉంటారో వారు సదా నిశ్చింతగా హర్షితంగా ఉంటారు. పరివారం యొక్క పాలనలోనే ఉండండి. ఎవరైతే పాలన లోపల సదా ఉంటారో వారు సదా నిశ్చింతగానే ఉంటారు, అలాగే హర్షితంగా కూడా ఉంటారు. పాలన నుండి ఎందుకు బయటకు పోతారు బిడ్డలారా? సర్వ సంబంధాలతో నేను మిమ్మల్ని పాలన చేస్తుంటే ఆ పాలన నుండి మీరు ఎందుకు బయటకు పోతారు? నివృత్తిలోకి ఎప్పుడూ వెళ్ళకండి. తోడు యొక్క అనుభవం చేసేదాని నుండి స్వతహాగా సర్వ ప్రాప్తులు జరుగుతాయి. బాబా తోడు యొక్క అనుభవాన్ని చేసేదాని నుండి సర్వప్రాప్తులు స్వతహాగా దొరుకుతాయి అంటున్నారు బాబా. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? బాబా చెప్తున్నారు బిడ్డలారా, ఏ విధంగా సన్యాసులకి కర్మ సఫలత దొరకదు, వాళ్ళు ఒంటరిగా అయిపోతారు కదా. అలాగే ఇదే ప్రకారంగా ఒకవేళ మీరు కూడా నా తోడును వదిలేసి మీరు ఒంటరిగా నివృత్తి మార్గం వాళ్ళగా అయిపోతారు అంటే కర్మ యొక్క సఫలత దొరకదు. వాళ్ళు ఒంటరిగా ఎత్తుకుతూ ఉంటారు కదా, నివృత్తి అయిపోతారు, ఒంటరి అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఎంత చేసిన వాళ్ళకి దొరికేది ఏమీ లేదు. అలాగే ఇక్కడ మీరు కూడా నా తోడును వదిలేశారు, నా తోడును అనుభవం చేయలేదు అంటే నివృత్తి కలిగిన వారిగా ఒంటరిగా అయిపోతారు. మీరు కూడా కర్మ యొక్క సఫలతను పొందలేరు అంటున్నారు బాబా. మళ్ళీ అడుగుతారు సఫలత కేసు, మళ్ళీ చెప్తారు సఫలం ఎలా అవుతుంది, సఫలత ఎలా దొరుకుతుంది? ఒంటరిలో ఉదాసీనం అయిపోతారు బిడ్డల. ఒంటరిగా ఉన్నారంటే ఏమవుతుంది? ఉదాసీనం అవుతారు. తో ఉదాసీనం అయ్యారు అన్నప్పుడు మాయకు దాసి అయిపోతారు. ఒంటరిగా ఉంటే ఉదాసీనం అవుతారు, ఉదాసీనం అయ్యారంటే మాయకు దాసి అయిపోతారు. కాబట్టి ఒంటరిగా కాకండి, ఉదాసీనులు కాకండి, మాయకు దాసి కాకండి. బాబా మనకి అండర్లైన్ చేసి చెబుతున్నారు, ఒంటరిగా కాకండి, ఉదాసీనులుగా కాకండి, మాయకు దాసి కాకండి. అటేం చేయాలి? సదా సర్వశక్తివాన్ తండ్రిని, నిరాకార తండ్రిని, సాకార తండ్రిని ఇద్దరిని కూడా సదా తోడుగా పెట్టుకోవాలి, ఎదురుగా పెట్టుకోవాలి. అప్పుడు మన జీవనంలో ఏమేమి వస్తాయి? ఆరోగ్యం వస్తుంది, సంపత్తి వస్తుంది, పవిత్రతను ఉంటుంది, కాబట్టి హర్షితం కూడా ఉంటుంది. వాటి కారణంగా సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, ఆత్మలో శక్తి ఇవన్నీ కూడా మన జీవనంలో సుస్థిరంగా ఉంటాయి అంటున్నారు బాబా. కాబట్టి ఆ సర్వశక్తివాన్ బాబాను బాబా ద్వారా ఏ ఆస్తులైతే దొరికినాయి, ఏ ఖజానాల సంపత్తి అయితే దొరికిందో వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ సదా నిరోగిగా అవుదాం, అలాగే సంపత్తివంతులుగా కూడా అవుదాం. నిరోగ్యంగా మాయ పైన, ఆత్మ పైన ఏ మాయ యొక్క వ్యాధి అనేది, వ్యాధి యొక్క ప్రభావం పడుతుంది. అది సంపూర్ణ నిరోగి స్థితి. సంపత్తివంతులంటే బాబా ఇచ్చినటువంటి సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేయడం, సర్వ ఖజానాలు వాటన్నిటిని అనుభవం చేయడమే సంపత్తివంతులు కావాలి. కాబట్టి ఒక్కో ఖజానా బాబా ఎన్నెన్ని ఇచ్చారు కదా, వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ
సర్వశక్తివాన్ బాబా యొక్క తోడును అనుభవం చేస్తూ, బాబాని ఎదురుగా అనుభవం చేస్తూ ఆ యొక్క ప్రకాశాన్ని స్వయంలో ధారణ చేద్దాం. అలాగే నలువైపులా వ్యాపింపచేద్దాం. ఓం శాంతి.